కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ వాసులకు మాత్రమే కాకుండా అయ్యప్ప మాల దారులకు కూడా సూచనలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇంతకు ఏంటా వ్యాధి? ఏ వైరస్ కారణంగా వస్తోంది? ప్రాణాంతకమా? ఎలా సోకుతుంది? అయ్యప్ప మాల దారులకు ఎందుకు సూచనలు ఇస్తున్నారు? ఇప్పటికీ ఎంతమంది ఈ వ్యాధితో ప్రాణాన్ని కోల్పోయారు? చికిత్స ఉందా అనే పూర్తి వివరాల్లోకి వెళితే, వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అయ్యప్ప స్వాముల తీర్థయాత్ర సీజన్ కూడా ప్రారంభమైంది. అయ్యప్ప మాలదారులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ముందు 41 రోజుల పాటు నియమనిష్టలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు. ఈ దీక్ష కాలంలో వారు దైనందిన జీవితంలో అనేక నియమాలను కూడా అనుసరిస్తారు. అయితే ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అవసరమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోందని మనకు తెలిసిందే. అమీబిక్ మెనెంగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడి ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలంటూ తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని ప్రభావంతో 19 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇటీవల మెదడువాపు వంటి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 69 కేసులు నమోదవగా 19 మంది మరణించినట్టు సమాచారం. ఈ వ్యాధి నీటిలో ఉండే హానికర పరాన్న జీవుల వల్ల వస్తుందనే కారణంగా భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అలాగే యాత్రికులు వాళ్ల ఆరోగ్యానికి అవసరమైన మందులను వెంట తీసుకురావాలని తెలుపుతున్నారు. కొండ మార్గంలో నెమ్మదిగా నడవటం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం, అలసట లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం వంటివి సూచనలు ఇచ్చారు. ఎటువంటి అనారోగ్య పరిస్థితికి ఎదురైనా 047352033232 నెంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక మరిగించిన నీటిని తాగాలని, బయట ఉంచిన ఆహారం తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాక పండ్లను కొన్న తర్వాత కాసేపు నీళ్లలో ఉంచి ఆ తర్వాత వాటిని తినాలని సూచిస్తున్నారు. బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించారు. టాయిలెట్లు, చెత్తబుట్టలు మాత్రమే వాడాలంటూ భక్తులకు ఆదేశాలు జారీ చేశారు. పాముకాటు ప్రమాదాలకు సంబంధించి కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాల్లో స్వచ్ఛంద ఆరోగ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక 24 గంటలు పనిచేసే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని రకాల మందులు, యాంటీవీనం ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచినట్టు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ వాసులకు మాత్రమే కాకుండా అయ్యప్ప మాల దారులకు కూడా సూచనలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇంతకు ఏంటా వ్యాధి? ఏ వైరస్ కారణంగా వస్తోంది? ప్రాణాంతకమా? ఎలా సోకుతుంది? అయ్యప్ప మాల దారులకు ఎందుకు సూచనలు ఇస్తున్నారు? ఇప్పటికీ ఎంతమంది ఈ వ్యాధితో ప్రాణాన్ని కోల్పోయారు? చికిత్స ఉందా అనే పూర్తి వివరాల్లోకి వెళితే, వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అయ్యప్ప స్వాముల తీర్థయాత్ర సీజన్ కూడా ప్రారంభమైంది. అయ్యప్ప మాలదారులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ముందు 41 రోజుల పాటు నియమనిష్టలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు. ఈ దీక్ష కాలంలో వారు దైనందిన జీవితంలో అనేక నియమాలను కూడా అనుసరిస్తారు. అయితే ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అవసరమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోందని మనకు తెలిసిందే. అమీబిక్ మెనెంగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడి ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలంటూ తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని ప్రభావంతో 19 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇటీవల మెదడువాపు వంటి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 69 కేసులు నమోదవగా 19 మంది మరణించినట్టు సమాచారం. ఈ వ్యాధి నీటిలో ఉండే హానికర పరాన్న జీవుల వల్ల వస్తుందనే కారణంగా భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అలాగే యాత్రికులు వాళ్ల ఆరోగ్యానికి అవసరమైన మందులను వెంట తీసుకురావాలని తెలుపుతున్నారు. కొండ మార్గంలో నెమ్మదిగా నడవటం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం, అలసట లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం వంటివి సూచనలు ఇచ్చారు. ఎటువంటి అనారోగ్య పరిస్థితికి ఎదురైనా 047352033232 నెంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక
అంతేగాక మరిగించిన నీటిని తాగాలని, బయట ఉంచిన ఆహారం తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాక పండ్లను కొన్న తర్వాత కాసేపు నీళ్లలో ఉంచి ఆ తర్వాత వాటిని తినాలని సూచిస్తున్నారు. బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించారు. టాయిలెట్లు, చెత్తబుట్టలు మాత్రమే వాడాలంటూ భక్తులకు ఆదేశాలు జారీ చేశారు. పాముకాటు ప్రమాదాలకు సంబంధించి కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాల్లో స్వచ్ఛంద ఆరోగ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక 24 గంటలు పనిచేసే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని రకాల మందులు, యాంటీవీనం ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచినట్టు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ వాసులకు మాత్రమే కాకుండా అయ్యప్ప మాల దారులకు కూడా సూచనలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇంతకు ఏంటా వ్యాధి? ఏ వైరస్ కారణంగా వస్తోంది? ప్రాణాంతకమా? ఎలా సోకుతుంది? అయ్యప్ప మాల దారులకు ఎందుకు సూచనలు ఇస్తున్నారు? ఇప్పటికీ ఎంతమంది ఈ వ్యాధితో ప్రాణాన్ని కోల్పోయారు? చికిత్స ఉందా అనే పూర్తి వివరాల్లోకి వెళితే, వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అయ్యప్ప స్వాముల తీర్థయాత్ర సీజన్ కూడా ప్రారంభమైంది. అయ్యప్ప మాలదారులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ముందు 41 రోజుల పాటు నియమనిష్టలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు. ఈ దీక్షా కాలంలో వారు దైనందిన జీవితంలో అనేక నియమాలను కూడా అనుసరిస్తారు. అయితే ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అవసరమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోందని మనకు తెలిసిందే. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడి ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలంటూ తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని ప్రభావంతో 19 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇటీవల మెదడువాపు వంటి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 69 కేసులు నమోదవగా 19 మంది మరణించినట్టు సమాచారం. ఈ వ్యాధి నీటిలో ఉండే హానికర పరాన్న జీవుల వల్ల వస్తుందనే కారణంగా భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అలాగే యాత్రికులు వాళ్ల ఆరోగ్యానికి అవసరమైన మందులను వెంట తీసుకురావాలని తెలుపుతున్నారు. కొండ మార్గంలో నెమ్మదిగా నడవటం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం, అలసట లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం వంటివి సూచనలు ఇచ్చారు. ఎటువంటి అనారోగ్య పరిస్థితికి ఎదురైనా 047535203232 నెంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక మరిగించిన నీటిని తాగాలని, బయట ఉంచిన ఆహారం తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాక పండ్లను కొన్న తర్వాత కాసేపు నీళ్లలో ఉంచి ఆ తర్వాత వాటిని తినాలని సూచిస్తున్నారు. బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించారు. టాయిలెట్లు, చెత్తబుట్టలు మాత్రమే వాడాలంటూ భక్తులకు ఆదేశాలు జారీ చేశారు. పాముకాటు ప్రమాదాలకు సంబంధించి కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాల్లో స్వచ్ఛంద ఆరోగ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక 24 గంటలు పనిచేసే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని రకాల మందులు, యాంటీవీనం ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచినట్టు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ వాసులకు మాత్రమే కాకుండా అయ్యప్ప మాల దారులకు కూడా సూచనలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇంతకు ఏంటా వ్యాధి? ఏ వైరస్ కారణంగా వస్తోంది? ప్రాణాంతకమా? ఎలా సోకుతుంది? అయ్యప్ప మాల దారులకు ఎందుకు సూచనలు ఇస్తున్నారు? ఇప్పటికీ ఎంతమంది ఈ వ్యాధితో ప్రాణాన్ని కోల్పోయారు? చికిత్స ఉందా అనే పూర్తి వివరాల్లోకి వెళితే, వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అయ్యప్ప స్వాముల తీర్థయాత్ర సీజన్ కూడా ప్రారంభమైంది. అయ్యప్ప మాలదారులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ముందు 41 రోజుల పాటు నియమనిష్టలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు. ఈ దీక్షా కాలంలో వారు దైనందిన జీవితంలో అనేక నియమాలను కూడా అనుసరిస్తారు. అయితే ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అవసరమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోందని మనకు తెలిసిందే. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడి ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలంటూ తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని ప్రభావంతో 19 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇటీవల మెదడువాపు వంటి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 69 కేసులు నమోదవగా 19 మంది మరణించినట్టు సమాచారం. ఈ వ్యాధి
అది నీటిలో ఉండే హానికర పరాన్న జీవుల వల్ల వస్తుందనే కారణంగా భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అలాగే యాత్రికులు వాళ్ల ఆరోగ్యానికి అవసరమైన మందులను వెంట తీసుకురావాలని తెలుపుతున్నారు. కొండ మార్గంలో నెమ్మదిగా నడవటం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం, అలసట లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం వంటివి సూచనలు ఇచ్చారు. ఎటువంటి అనారోగ్య పరిస్థితికి ఎదురైనా 047352033232 నెంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక మరిగించిన నీటిని తాగాలని, బయట ఉంచిన ఆహారం తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాక పండ్లను కొన్న తర్వాత కాసేపు నీళ్లలో ఉంచి ఆ తర్వాత వాటిని తినాలని సూచిస్తున్నారు. బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించారు. టాయిలెట్లు, చెత్తబుట్టలు మాత్రమే వాడాలంటూ భక్తులకు ఆదేశాలు జారీ చేశారు. పాముకాటు ప్రమాదాలకు సంబంధించి కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాల్లో స్వచ్ఛంద ఆరోగ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక 24 గంటలు పనిచేసే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని రకాల మందులు, యాంటీవీనం ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచినట్టు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.